నేను వాడి చెప్పలే చేయలేదు నన్ను అయితే అని చెప్తాను. నేనైతే పోతాను. నీ పెళ్ళి ఉన్నదిరా మంచిగా అవుతుంది నీ పెళ్ళి కదా. పోతాను అది మీరు ఏమైనా చేసుకోరు. పండు అడుగుతాంటే చేస్తాను ఏంది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ డాక్టర్ నేను చెయ్యట్లేదు చెప్పింది నమ్మకి అంటారా. అరే నీకు వద్దన్నావా అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నేనే బదులు మాట్లాడతానే. అరే ఆంధ్ర వైపు లేబడి ఫ్యాన్ మీద అది నిజంగా కోపం అయిపోతుంది చెప్పు. అది కోపం అయిపోతుంది నిజంగా. అరే అది కాబట్టి కోపం వస్తుంది. కోపాలు విమానం చెప్తారు, అర్థంగా చెప్తారు. అది కాదు ఇది కాదు చెప్తారు. నేను కోపం ఎందుకు కొడతాను? అది ఇష్టం నేనైతే పోతాను. నేను అంతా సరే అంత డేగా బాగుంది. మాత్రం ఏదో ఒకటి చెప్తారు కదా. నువ్వు ఇస్తే నేను చెప్తాను నమ్మలేదు. ఉన్నది కాబట్టి నువ్వు బాగుంటున్నాను. కొంచెం తెచ్చుకోవాలి ప్లాన్ ఉన్నాను. ఉంటే నిన్నేందుకు చేసుకుంటున్నా, దాన్ని వేసుకోకపోతున్నా. డబల్ గేమ్ కాదు సీన్ లేదు ఇక. తెచ్చుకున్నా ప్లాన్ చేసి నీకు అర్థంగా అనుకున్నాను. తెచ్చుకుంటాడు నాకు చెప్పి నువ్వు అందుకే ఇంతవరకు అని ఇప్పుడు చెప్తాను చెప్పు. అరే ఇల్లావు అక్కలాగదు. అరే పొంగ చూసుకున్నాడు తలకాయ పడుతుంది. నాకేం అర్థం కాదు. శివాలయ నీ ఇష్టం నాకు జాగ్రత్త. నవికాని చెప్తాడు నీ ఇష్టం అని ఇష్టం చెప్పేసరికి నిజంగా చెప్పే కానీ నేను పోతాను. ఏం చెప్తాను? అరే పోతే పోతాను ఈ కాడికి తిరుగుతాను ఎందుకు పేదని పోగా. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ సార్ ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్ నేను చెప్తాను. ఇప్పుడు మాట చూసా చెప్పు నావేనా నమ్మకం ఉంది కాబట్టి ఇంతసేపు ఇట్లా పోతే ఎలా పడతాను కదా. నువ్వు పోతే పోతే తెచ్చుకున్నా అంటాను. నీకు నమ్మకం ఉంటుంది పోతారా ఇప్పటికి నన్ను ఎలా పడతాను. నేను చెప్తాను ఎలా పడతాను. నిజాలు చెప్తాను ఎలా పడతాను. నువ్వు ఇష్టం అరే నీ అబ్బా ఒట్టి చెప్పాను. చేసిన నేను చచ్చిపోతుందిగా. చూసా నా మీద చెప్తాను. నీ నిజాలు చెప్పలేదు. నీ మీద చేసిన నువ్వు నా పెట్టే చేసిన కాబట్టి వాడిని బాధ అవుతాను. చేసిన డైరెక్ట్ ఒప్పుకుంటాను. డైరెక్ట్ ఒప్పుకుంటాను. చేసినాడు గుర్తు తెచ్చుకుంటాడు. ఆగో అంటే లెక్క అంతమంది అమ్మాయిలు ఉన్నారు. గుర్తు తెచ్చుకుంటాడు మళ్ళీ. లేచి మాత్రం కొట్టేదాకా చూడదు. జోకులు పోయి సీరియస్ అవుతారు. ఇప్పుడు అన్నది నీ అన్నాను గుర్తు తెచ్చుకుంటాను. అసలు తిక్కలు ఇంకా ఒక్క అమ్మాయి చెప్పాడు గుర్తు తెచ్చుకుంటానా అని చెప్పాను. అంటే నువ్వు ఎంతమంది అమ్మాయితో మాట్లాడతావు? అయ్యో కొడతాను నిజంగా రావాలి బయటికి. ఆడద్దు నీదేనా
గట్టిగా అంటేనేమో ఒక మాసం అసలు ఎక్కడ వెళ్తాడు కూడా కరపాకి తీసి పడేసాడు పడేస్తాడు అసలు లెక్కకే లేవు. అదే కొంగ అవునా? అవుననే నీకేగా పడలేదు. చిన్నగా అడిగితే చెప్తాడు, గట్టిగా అడిగితే చెప్తే దాని ఎందుకు గొప్ప అని అంటాడు. మనసులు ఏదో వస్తుందా మన పోయే మాట వస్తుంది మనసులు ఏందా ఏం చెప్పుకోమని ఇప్పుడు నేను అలా పోవాలి పోతే ఎప్పుడు అనలేదు అయ్యానే అంటాను కొత్తగా ఈ టాపిక్ అన్నప్పుడు ఏం కావాలి? మాట తప్పకే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక్క డైలాగ్ చెప్పి దానికోసం నువ్వు ఎన్నో ఊరుకోవాలి పట్టించుకున్నది ఇష్టం చెప్పని చెప్పు ఎప్పుడే వెళ్ళిపోతా ఇంకోసారి ఏం చెప్పను. నువ్వేమన్నా అనుకో నువ్వు ఎందుకు చెప్పాలని అడగవు కాబట్టి నేను చెప్పిన ఇప్పుడు అలా మాట్లాడాను అది ప్రామిస్ చేయి. యాడ దొరికింది సంతరా ఇదే చూడు ఎప్పుడో మాట చెప్పను మూడు ఫస్ట్ నీ పేరే అరే శివ నీ పలిగినాకనే సంగతి చెప్తే అప్పుడు నా సంగతి ఏం చెప్తావు? అంత కోపం అంత కోపం ఏం చెప్తావు? అరే తుప్పా చదవా కొడక్క ఇప్పుడు రారా రారా కోపం కోపం చూసి ఎట్లతాను నీకు నిజాలు మాట్లాడితే కోపం రావాలి. కోపం ఎందుకు వస్తాడు చెప్పు. అబద్ధంగా ఉంటే కోపం వస్తుంది ఆ మనిషికి. ఇగో అబద్ధం అయితే నిమ్మకంగా అర్థం చేసుకున్నాడు చెప్తాడు ఇది కాదు అది నాకు నమ్మకాన్ని కానీ బదిలాడు నిజమైనప్పుడు నువ్వు కోపం ఎందుకు పడతావు? దొంగ కోళ్ళు పట్టాడు వాడిని నమ్ముతా నువ్వు ఆ కోళ్ళ ఫామ్లోకి 10 కోళ్ళు ఎత్తుకో వీడే చెప్తాడు అప్పుడేగా నేను పోతా ఆమె తీసుకొచ్చుకొని నేను ఆమెతోనే ఉంటా. చెప్పు మరి అట్లా చెప్పు. సీరియస్ అయితే నువ్వు మరి నీ మీద సీరియస్ అవ్వలేదు. సీరియస్ గా మాట్లాడతాను నేను జోక్ చేస్తాను సీరియస్ చెప్తాను నేను కొడతాయింద్రా నాకు గన్నెత్తారా ఎందుకు నేను సీరియస్ చెప్తాను నువ్వు చేసి చేయకుండా మాకు చెప్పగా నన్ను అంటారు తర్వాత అంటారు ఇంట్లో ఎందుకు మరి ముందు చెప్తే అయిపోతుందని చెప్తాను. సరే ఎవరు చెప్పు నువ్వు చెప్పు పో అంటాడు ఏమంటానా ఏ నిన్ను కాదు వాడిని అంటారా ఏమంతో ఎక్కువ వాడు చెప్పింది ఏడా పని తిన్నా అభిజాలు చెప్తాడు నేనే పోతా. ఏ వాడు చెప్పింది అమ్మచ్చు పిచ్చారు మారే నమ్మకం కానీ పెట్టాలని ఎందుకు చెప్తాడు? ఏమంటారు పని చేయడం వాడు చెప్తాను వాడు చెప్పింది బోనా నమ్మ బోనా జోగొట్టు ఇంకా జోగొట్టు 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 బోనా ఇక జోగొట్టు జోగొట్టు ఇక జోగొడతారు నిన్ను కొడతారు జోగొట్టు అరే శివ ఓవరాక్షన్ ఇక ఓవరాక్షన్ ఇస్తాను నాకేం నిజాలు మనం నిజాలు చెప్పాము అవసరం లేదు. అనేది ఒకరి వెళ్ళిందన్నా అన్న పల్లెలు అన్ని మాటలు అట్లా ఇస్తాడు ఇక అదే తలకాయ చెప్తాను శివ ఉంటే మీ తరగతి వస్తుందా కొరుతాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు వీడియో చూస్తున్నా నమ్ము నమ్మి అడుగు ఒకసారి తెచ్చుకుంటున్నా. ఏంటైతే అరే నీ అబ్బా అరే నువ్వు పైన నిప్పు ఒరే నీ అబ్బా జఫా సో ఇప్పుడు ఏంటంటే నువ్వు మొన్న నా మీద ఆగావు ఇస్తా కానీ మొన్న నా మీద రివెంజ్ ప్లాన్ చేసి కదా మీ ఇద్దరు కలిసి అందుకే మేము మీద ఇవాళ ఏప్రిల్ ఫుల్ కాబట్టి ఏప్రిల్ 1 కాబట్టి దాచి పెట్టినాం అట్ట జూబులు పెట్టుకుని ఇవాళ ఏప్రిల్ 1 కాబట్టి నిజంగా నమ్మవా ఈ వీడియో ఏంటంటే ప్రూఫ్ కోసం తీసినాను అంటే మీ ఇద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేస్తారా రివెంజ్ నేను కూడా ఇలా ఏప్రిల్ 1 కదా అన్న అందుకే జర అట్లా ఏప్రిల్ ఫుల్ చేద్దాం అన్న ఇది వంకర పోయింది చూడన్న ఏడు కాడు వంకర పోయింది నువ్వు నిజం అనుకో అబద్ధం అనుకో అన్నకి కెమెరా పెట్టి నిజం చెప్పు నమ్మ చూడాలి అన్నాడు తెలుసా నా
ఇంతసేపు ఎవరు జోక్ అన్నాక ఇలాగా నీకు చెప్తాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ నాకేమన్నారు అట్లుంటది మళ్ళా తాకినా నా మీద చేస్తా ఇంకోసారి రివెంజ్. అదే నువ్వేం అట్లుంటది. ఏం చెప్పు నేనేం చెప్పాను నమ్మినా వాడు చెప్పు. నమ్మినట్టుంది. ఫేస్ చూడండి ఇలా పెట్టుకుందాం. ఇటు చూడండి బాగున్నాం ఇటు చూడు. ఏం చూపెట్టి కాదు నిజంగా లేదు అంటే ఉందని అర్థం. చూసినావా ఇంతసేపు చెప్పిన నమ్మలేదు. చూసినావా అరే నాకైతే ఒకటి ఉన్నారు గర్ల్ఫ్రెండ్. అది ఎవరంటే వచ్చి నన్ను కాదు ఇంకోటి ఉన్నదంటే అది పేరు చేస్తే గొడవలు అయితే చెప్పాలి కూడా మీరు కూడా దాన్ని బట్టి అర్థం చేస్తే ఏడో జోక్ అంటారా. నేనేదో వీడియో కోసం చేస్తే చూసినా పోను. నేను వీడియో కోసం చేస్తే నేను నిజంగా నిజాలు ఒప్పుకుంటాను. చూసినా ఇప్పుడు ఏడోకే చేయి మీద కొడతావు. చెయ్యి మీద కొట్టకపోతే ఏడో కొడతా అన్న. ఏడోక చూడండి గైస్ నిజంగా ఏడుస్తుంది. బాగున్నాం పెడుతుందో. నాకు నమ్మకం లేదా ఇప్పుడు నిజాలు ఒప్పుకున్నాడు. చూసినా ప్రామిస్ అన్నావు కదా. ప్రామిస్ నాకు ఎవరు లేరు. నువ్వు చచ్చిపోవాలని తను చచ్చిపోతే తెచ్చుకుంటాడు ఇక. చూసినా నువ్వు చచ్చిపోతే తెచ్చుకున్నా చూస్తాడు. నాకెవరు ఉన్నారు. ఆహా నేను మీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తానా మీరు కలిసి ప్రాంక్ ప్లాన్ చేస్తారా నాకు అర్థం కావట్లే. తీసేది నేనా మీరా? గొడవలు పెడతాను జస్ట్ నెక్స్ట్ నీకు ఉండదు. నెక్స్ట్ ఇచ్చి పడేద్దాం ఖాళీ. ఇంకేం గొడవ పెట్టిందిగా మనకి. నా అంత నమ్మలేకపోతే పోవడం నిజం చెప్పినా నేను. నన్ను ఎట్లెక్కిస్తాను. నువ్వేమో నవ్వుతావు, నాకేమో నవ్వుతాను. మరి చెప్తాడు ఇంతకుముందు కూడా అట్నే ఎటో పోతాను చెప్పినప్పుడు కూడా అట్నే పని ఏం కాదు. నమ్మకుక్కో. ఇంకా నమ్ముతావా? జోక్ అని చెప్పరా. బాగున్నా ఇది రివెంజ్ కోసం ప్లాన్ చేసిన. రేపు ఏప్రిల్ ఫుల్ కదా, ఏప్రిల్ ఫస్ట్ కానీ ప్లాన్ చేసినా కానీ ఆయన నోట్లకి నిజాలు వచ్చినాయి ఇప్పుడే బయటికి. వీడియో పెట్టినా తెలిసాక ఎన్ని నిజాలు బయటకు వచ్చినా చూసినావా? ఇంతసేపు దాకా వీడియోలో ఏమైనా అన్నాడా? వీడియో పెట్టినా అని చెప్పంగా చూసినా ఇట్లా నిజాలు బయటకు వచ్చినా. పాపం ఎడుతుందా నా బదలాడుతున్నావా? అంత నిజం కాదని ఇప్పుడు నువ్వే నిజాలు చెప్పినావు. నేనేదో వీడియో రివెంజ్ కోసం నేను చేస్తాను నిజంగానే చేసినావు నువ్వు. అది మాట్లాడకపోవాలి. నాకేం సంబంధం? నువ్వు చేసినావు నిజాలని చెప్పిందా నువ్వు. నువ్వు ఒక 2 గంటలు మాట్లాడకుండా మన తలకాయ పడుతుంది. ఆడిపోయి నా మీదకి వచ్చేటట్టుంది కానీ నేను పోతాను ఇట్లా నాకు తెలియదు. సారీ నిజాలు ఒప్పుకున్నాను. నేను ఒట్టేసి చెప్తానంటే నువ్వు చచ్చిపోతే ఇంకో అమ్మాయిని తెచ్చుకోవాలని చెప్తాను చూసినావా? శివగారి మీద వచ్చిన 10 మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. నా మీద ఒట్టేస్తే నిజం ఒప్పుకుంటాడు చూసినా. నిజాలు ఒప్పుకుంటాను. ఈ మీద ఒట్టేసి అబద్ధం చెప్తా, వాళ్ళ మీద ఒట్టేసి నిజం చెప్తారు. వాళ్ళు అంటే నాతో ఎన్ని చెప్తానో నీకేం తెలుసు. ఇప్పుడు నిజంగా చెప్తాను కాబట్టి తెలుస్తలేదు. నోరు తెరిచి చెప్తాడు. ఇంకా నీకు ఎవరు చెప్పేటోళ్ళు కదా ఒట్టేస్తే. డైరెక్ట్ నీ ఇంట్లోనే చెప్తా ఈసారి మొత్తం. ఏం చెప్తాం? నాకేమున్నదని చెప్తా. నాకేం లేదు. ఏంది వాడు చిన్న పోరాడు. సో గాయస్ ఇది చాలా లాంగ్ అయిపోయింది వీడియో. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికో తీసుకుపోతానన్నా. సరే బాయ్ గాయస్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ 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 చెప్పండి. బాయ్ చెప్పండి. బోడా ఇటు చూసి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇది ఓన్లీ జోక్, జస్ట్ ఫన్. నా మీద రివెంజ్ ప్లాన్ చేసిన. నేను రివెంజ్ ప్లాన్ చేసిన. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. పువ్వులు ఉండే ఇచ్చే పడేయాలి. అట్లా అయితే సెట్ అయింది. నువ్వు నమ్మతలో ఇప్పుడు కూడా నీ ఇష్టం కానీ నిజాలు వచ్చినాయి చూసిన నోట్లకెళ్ళి బయటికి. నేను చెప్పకుండా నువ్వు నమ్మపోయినా కానీ నిజాలు నోట్లకెళ్ళి ఆటోమేటిక్గా బయటకు వచ్చినాయి. లాస్ట్ వీడియో పెట్టినా తెలియగానే. సో గాయస్ ఇగో బాగున్నా ఇలా కూర్చొని ఎడుతాను. అన్న లోపలికి వెళ్ళిపోయాడు అన్నా. అన్నా పోదా కొట్టకు నన్ను కొట్టకు. ఏమో కానీ నిజంగా మరి అమ్మాయి ముచ్చట చెప్పరా? నిజంగా అనుకుంటుంది. నిజంగా చెప్పనా అమ్మాయి ముచ్చట మరి? చూడు చూడు లేదు పోనలేదు నిజంగా చెప్పనా? చెప్పనా?
ఉన్నా నిజమే లేదా లేకపోయినా నిజమే లేదు. అసలు నిజం లేనప్పుడు ఏం చెప్తావురా? అని చిల్లర పైసలు నేను ఆహా. నేను గుడికాడ కూర్చున్నా ఇచ్చేది. కాదు నువ్వు అమ్మాయిల కోసం గుడికాడికి పోయి తెచ్చుకున్నావు కదా అన్ని. నువ్వు పోతావు అమ్మాయిలతో గుడికాడికి. గాయస్ బోండం చూడ ఇట్లా కూర్చున్నా పాపం డల్లు కూర్చున్నా నిజాలను తెలుసుకొని తర్వాతకి ఏమవుతుందో చూడాలి. అన్న బాయ్ చెప్పన్నా నేను పోతున్నా. సో గాయస్ మన టీంకి బాయ్ చెప్పనా, మన ఫ్యామిలీకి బాయ్ చెప్ప. బాయ్. సో బోండం ఇదంతా ఫన్ పర్పస్, కొంచెం బాయ్ చెప్పు మేము పోతాం. బాయ్ బాయ్. ఎందుకు ఏడుస్తున్నావు బోండం? అంత ప్రాంక్ ఉట్టిదే రివెంజ్ అది వాళ్ళక్కనికి. మీ ఇద్దరు కలిసి అవి చేసినా మీ ఇద్దరు మీద నేను చేసిన రోజు పెట్టిద్దామని. బాయ్ బాయ్ అది అంత ఏం లేదు, ఉట్టినే చెప్పిన. చూడు 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 బాయ్ చెప్పండి. గిడిగో గిడి భద్రాడుకో భద్రాడుకో బాయ్ చెప్పు. సో గాయస్ బోండం చెప్పేటట్లేదు, సో నేనే చెప్పేస్తున్నా. బాయ్ గాయస్ అందరికీ.